హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీలో తెలుగమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు అంటే థర్స్‌డే ఈవినింగ్ నుంచి ఫ్రైడే ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా వీడియోలోకొస్తే నిన్న ఈవినింగే పప్పు అలాగే ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాను ఫ్రైడే మార్నింగ్ టిఫిన్ కోసమని చెప్పేసి. నాకు అశ్వికే కాబట్టి చాలా తక్కువగానే నానబెట్టుకున్నాను. ఒక పూటకొచ్చేటట్టు. మళ్ళీ కావాలంటే ఎప్పటికప్పుడే నేను ప్రిపేర్ చేసుకుంటాను. దోస ప్యాటర్న్ అయినా, ఇడ్లీ ప్యాటర్న్ అయినా గూడా. ఒకప్పుడు వంటలైతే చాలా చేసేదాన్ని. 1 ఇయర్ గ్యాప్ రావడంతో అసలు కంప్లీట్‌గా మర్చిపోయాను. ఇడ్లీ రవ్వ నానబెట్టేటప్పుడు 3 కప్స్‌కి ఎన్ని కప్స్ ఎయ్యాలో అసలు గుర్తు రాలేదు నాకైతే. 3 కప్స్‌కి 5 కప్స్ వేసి నానబెట్టాను. నూక చిన్నదవ్వడం వల్లనో నైటే నానబెట్టేసి వదిలేయడం వల్లో తెలీదు. ఇడ్లీ అయితే కొంచెం గట్టిగానే వచ్చింది. అసలు సాఫ్ట్‌గా అయితే అస్సలు రాలేదు. చాలా గట్టిగా ఉన్నాయి. ఇంట్లో ఇడ్లీ పాత్ర లేకపోతే ఆ రోజు ఈవినింగే స్టీల్ బజార్ షాప్‌కి వెళ్ళి ఈ ఒక ఇడ్లీ పాత్ర అయితే నేను తీసుకొచ్చాను. నాకైతే అరౌండ్ 750 రూపీస్ పడింది. స్టీలు గూడా చాలా స్ట్రాంగ్‌గా అలాగే చాలా వెయిట్ ఉందండి. నాకైతే చూస్తే కాస్ట్ ఎక్కువ అనిపించింది. పట్టుకోగానే ఇది రీజనబుల్ అనిపించింది. అంత బరువుగా అలాగే అంత థిక్‌గా ఉంది క్వాలిటీ అయితే. ఇడ్లీ పాత్ర తీసుకోవడానికని వెళ్ళి అక్కడే ఉండిపోయాము. చాలా ఐటెమ్స్ ఉండేసరికి చూసుకుంటా అలానే ఉండిపోయాను. రిటర్న్ ఇంటికొచ్చేసరికి చాలా టైం అయిపోయింది. కుక్ చేసేంత టైం లేదు. అశుకి గూడా ఆకలేస్తుందని ఏడుస్తుంటే అభిరుచి నుంచి మినీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా అశు నేనైతే తినేసాము ఈరోజు నైట్‌కి. అషుకి గూడా చికెన్ అన్నా, ఫిష్ అన్నా, అలాగే ప్రాన్స్, మటను ఇలా నాన్ వెజ్ ఐటెమ్స్ ఏవి పెట్టినా చాలా ఇష్టంగా తింటది. అది లేనిదే ఆవిడ గారికైతే ఇంకా ముద్ద గూడా దిగదు. అంత ఇష్టము. నేను మోస్ట్‌లీ ఇంట్లో డే బై డే తన కోసమైనా చికెన్ గానీ ఏదో ఒకటి కుక్ చేస్తాను. ఈవినింగ్ పప్పులైతే నానబెట్టేసి ఇడ్లీ పాత్ర తేవడానికి కోసమని షాప్‌కి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తినేసి అశ్వికైతే పాలు మరగబెట్టేసి పడుకుని పోయాను. నాకైతే చాలా నిద్రొచ్చేసింది ఆ రోజు. అందులో ఇడ్లీ పాత్ర కోసమని ఎళ్లి అక్కడే ఒక 1 అవర్ వరకు చూసుకుంటా ఉండిపోయాను. అన్ని ఐటెమ్స్ ఉన్నాయి ఆ షాప్‌లో అయితే. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాను. ఆ రోజు ఆఫీస్ వర్క్ కూడా చాలా ఉండేసరికి నైట్ అయితే పప్పు మిక్సీ పట్టాలనిపించలేదు. మార్నింగ్ లేచాక పెట్టుకోవచ్చులే కొంచెం ఎర్లీగా లేచి అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచాను. అలారం పెట్టుకొని 6కి లేచి మిక్సీ పట్టేసి ఇడ్లీ రవ్వ కలిపేసి పక్కనైతే పెట్టేశాను. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇడ్లీలయితే చాలా గట్టిగా వచ్చాయని. ఎందుకొచ్చాయో రీజన్ అయితే నాకు తెలీదు. మీకేమైనా కొంచెం తెలిసుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కొంచెం షేర్ చేయండి. నెక్స్ట్ టైమ్ నుంచి అలా చేసుకుంటాను. అషు బ్రష్ చేసేయి నాన్న. అషు అయితే లేచింది. లేవగానే తనంతట తానే బ్రష్ అయితే చేస్తానని అడుగుతది. ఇంక లేవగానే బ్రష్ అయితే పేస్ట్ పెట్టేసి ఇచ్చాను. అలా పైపైన చేస్తది. అంత ప్రాపర్‌గా తనకింకా చేయడం అయితే రాదు. తనకది ఇచ్చిన తర్వాత నేనిక్కడ ఇడ్లీలయితే పెట్టేస్తున్నాను. తను లేచింది కదా! తనకు మళ్ళీ టిఫిన్ లేట్ అయితే ఏడుస్తదని చెప్పేసి, ఇక్కడ హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను గ్యాస్ స్టవ్ పైన. ఇక్కడ చిన్న బౌల్‌తో డైలీ మార్నింగ్ లేవగానే మేము హాట్ వాటర్ తాగుతాము ఇద్దరము. అశ్వి లేచాకనే నేను హాట్ వాటర్ పెడతాను. తనెప్పుడు లేస్తదో తెలీదు కదా! ముందుగా పెట్టేసి ఉంచేస్తే చల్లగా అయితాయని చెప్పేసి గోరువెచ్చగా తాగుతాము. అశ్వి అయితే బ్రష్ చేసేసింది. స్టార్టింగ్‌లో నేను నార్మల్‌గా చేతికిస్తాను. లాస్ట్‌లో తీసుకునేటప్పుడు కొంచెం పేస్ట్ పెట్టి ప్రాపర్‌గా బ్రష్ చేపించి వాష్ చేస్తాను తనకి. తనకి హాట్ వాటర్ ఇచ్చిన తర్వాత నేనైతే వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత కూర్చొని హాట్ వాటర్ అయితే తాగేసాను. తాగేసరికి 8 అయిపోయింది. తనకింక ఆకలేస్తదని చెప్పి తన కోసమైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ టేస్ట్ అయితే బానే వచ్చింది. ఇడ్లీలు ఒకటే గట్టిగా అయిపోయాయి.
ఇప్పుడైతే నాకు టైం లేక చట్నీ అయితే నార్మల్‌గా చేసేసాను. నేను ఎప్పుడైనా చేస్తే మాత్రం కొంచెం పుట్నాల పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి అన్నీ కలిపి వేయించుకుంటాను. మిక్సీ పట్టేటప్పుడు చిన్న చింతపండు గూడా వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. అందులోకే తాలింపు గూడా వేసుకోవాలి. నేనైతే ఆయిల్ తీసుకొని అందులో పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి నేనైతే చట్నీ తాలింపు పెట్టుకుంటాను. చాలామంది చట్నీలోకి తాలింపయితే వేసుకోరు. మనకు చట్నీ టేస్ట్ రావాలంటే తాలింపు వల్లే టేస్టొస్తది. ఇంక చట్నీ గూడా రెడీ అయిపోయింది. ఇద్దరం టిఫిన్ పెట్టుకొని తినేస్తున్నాము అషు, నేను. అషుకి 4 ఇడ్లీలు, నాకు 4 ఇడ్లీలు పెట్టుకొనైతే టిఫిన్ చేశాము. ఈరోజు చట్నీలో కొంచెం కారం ఎక్కువయింది. అందుకనే అషుకి కొంచెం షుగరు, అలాగే పక్కన చట్నీ గూడా కొంచెం వేశాను. తనకి ఏది నచ్చితే అది తింటదని చెప్పేసి. చాలామంది పిల్లలు ఫుడ్ విషయంలోనే చాలా ఇబ్బంది పెడతారు మనల్ని. అస్సలు తిననే తినరు ఇప్పుడు పిల్లలైతే. మా అషు అయితే అలా కాదు. చిన్నప్పటి నుంచి అంతే అండి. తనొక ఫుడ్డీ అనమాట. ఏది పెట్టినా కాదనుకున్నా అలానే ఇష్టంగా తింటది. మనం అసలు తినిపించాల్సిన అవసరమే లేదు. మనం ప్లేట్‌లో కలిపేసి తనకు పెట్టేసి ఇచ్చేస్తే తనంతట తానే తినేస్తది. అషుకి టిఫిన్ పెట్టేసి ఇచ్చిన తర్వాత నేనైతే దేవుడికి దీపం పెట్టుకున్నాను. ఎవ్రీడే దీపం అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. ఏ టైం అయినా కూడా కొంచెం నాకు దీపం పెట్టుకుంటేనే కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అందుకే దీపం అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. దీపం పెట్టుకున్న తర్వాత టిఫిన్ చేసేసి ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యాను. ఈరోజు 9:30కే ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్‌కి ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంత వర్క్ అయినా కంప్లీట్ అవుతది కదా! ఆఫ్టర్‌నూన్ కొంచెం బ్రేక్ తీసుకొని కుకింగ్ అయితే చేసుకోవచ్చని చెప్పేసి నేనైతే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 1 అయింది. ఎవ్రీడే నాకు 1కి లంచ్ టైము. 1-1:30 వరకు నేను రోజు ఇలానే 1కి వంట స్టార్ట్ చేస్తాను. 1:30 కల్లా హాఫ్ అన్ అవర్‌లో కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. 1:30 అయిన తర్వాత లంచ్ అయితే తింటాను. తింటూ వర్క్ అయితే చేసుకుంటాను. తినడంసేపు చాలా తొందరగానే అయిపోతది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వంట పని పెట్టుకుంటాను. వంట చేస్తూ కుకింగ్ అయితే అస్సలు చేయలేము. గ్యాప్ తీసుకుంటూ అంటే ఇంకా వర్క్ పెండింగ్ ఉండిపోతది. అందుకే లంచ్ టైమ్‌లో వంట చేసుకొని వర్క్ చేసుకుంటా తింటాననమాట. సేమ్ అషు గూడా నేను తినేటప్పుడే తింటది నాతో పాటు. లక్కీగా అషు అయితే 10:30కి, 11కి అలా పడుకొని 2కైతే లేస్తది. తనకి ఆకలేస్తది కదా! ఆ టైంకి. సో, పడుకొనైతే లేస్తది. లక్కీగా ఏంటంటే నాకు వర్క్ కంప్లీట్ అవుతది. వంట పూర్తయిపోతది. అలాగే ఇద్దరం కలిసి తింటాము. అందువల్ల నాకైతే ఎలాంటి ఇబ్బందయితే లేదు. నార్మల్‌గా లేచున్నా గూడా కామ్‌గా ఆడుకుంటది టాయ్స్‌తోని. నేను సౌదీలో ఉన్నప్పుడు వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెట్టేదాన్ని. అక్కడ కొంచెం ఖాళీగా ఉండడం వల్ల వీడియోస్ తీసి ఎడిట్ చేయడానికి కొంచెం టైం కుదిరేది. అందువల్ల డైలీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసేదాన్ని. రీచ్ గూడా బానే వచ్చేది. 1 ఇయర్ అనుకుంటా నేను కంప్లీట్‌గా గ్యాప్ ఇచ్చేసాను. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసి. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాననమాట. కొంచెం మీరైతే వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మరి కొంతమందికి మన వీడియో అనేది నోటిఫికేషన్ వెళ్తది. ఇప్పుడైతే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను గానీ, ఇప్పుడైతే అసలకే కుదరట్లేదండి. వీడియోస్ అయితే తీస్తున్నాను. దాన్ని ఎడిట్ చేయడానికే అసలు చాలా టైం పడుతుంది. అవర్స్ మీద అవర్స్ అయితే టైం పడుతుంది ఎడిట్ చేయడానికి. అట్‌లీస్ట్ 3 డేస్‌కి ఒకటైనా వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే అషు, నేను కలిపి అన్నం తినేస్తున్నాము. అషుకైతే అన్నము, కూర ఇలా కలిపేసిస్తే తనంతట తానే తినేస్తది. నేనైతే ఫస్ట్ చికెన్ పికిల్‌తో అన్నం చాలా వేడిగా ఉంది. చికెన్ పికిల్‌తో ఫస్ట్ తిన్నాను. తర్వాత పప్పేసుకొని అన్నం తిన్నాను. ఇంట్లో వంట చేసుకుంటూ, పనులు చేసుకుంటూ, అశ్విన్ చూసుకుంటూ, అలాగే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అస్సలు కుదరట్లేదండి ఎడిట్ చేసి పెట్టడానికి. మోస్ట్‌లీ పెట్టడానికే ట్రై చేస్తాను. మీరైతే మన వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అషు, నేను లంచ్ చేసిన తర్వాత నా వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను. అషు అయితే ఆడుకుంది. నాకు వర్క్ కంప్లీట్ అయ్యేసరికి 6 అయింది. మార్నింగ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను కాబట్టి ఎర్లీగానే అయిపోయింది. 5:30 ఆర్ 6 కల్లా. అయిపోగానే ఇంట్లో గిన్నెలుంటే మార్నింగ్ టిఫిన్‌వి, లంచ్‌వి కలిపుంటే అన్నీ కలిపి క్లీన్ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.